వెల్కమ్ టు తెలంగాణ ఫోకస్. నేను మీ హరిజక్క. సో శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి కార్పొరేషన్లను, మున్సిపాలిటీలను జిహెచ్ఎంసీలో కలిపేందుకు సర్వం సిద్ధమైంది. లైన్ క్లియరెన్స్ కూడా అయింది. ఈ టైంలోనే జోన్లో వార్ నడుస్తుంది. సో తుక్కుగూడ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి వాసులందరూ కూడా, స్థానికులందరూ కూడా, ఆల్ పార్టీ నాయకులు వీళ్ళందరూ కూడా ముక్త కంఠంతో మాకు చార్మినార్ జోన్ వద్దు, మాకు ఎల్బీ నగర్ జోన్ కావాలంటున్నారు. ఎందుకు? ఫస్ట్ ఏమో మాకు హైదరాబాద్ సిటీ మెగా సిటీగా మారాలనే అభ్యంతరాలు ఉండే, అంటే మెగా సిటీగా మారాలనేసి అందరూ కోరుకున్నారు. మరి మెగా సిటీగా మార్చేటప్పుడు ఈ అభ్యంతరాలు ఎందుకు? వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. ఫస్ట్ మెగా సిటీగా కావాలి, మమ్మల్ని జిహెచ్ఎంసీలో కలపాలని సో అందరూ స్థానికంగా అడిగిన వాళ్ళే ఉన్నారు. బట్ వన్స్ లైన్ క్లియర్ అయిన తర్వాత మళ్ళీ ఆర్గ్యుమెంట్స్ ఎందుకు, ఈ వార్లు ఎందుకు మీరు చార్మినార్ జోన్ వద్దనుకుంటున్నారు? ఎందుకు అభ్యంతరాలు చెప్తున్నారు? చార్మినార్ నుండి ఫలక్నుమా నుండి చంద్రాయంగుట్ట నుండి పాడి షరీఫ్ వస్తాం. ఆ రోడ్ ఏదైతుందో మీరు ఇప్పుడు పోయి కూడా చూడండి, హైదరాబాద్ నగరంలాగా కనిపించదు అది. ఎందుకంటే అక్కడ మొత్తం కబ్జాలు, దౌర్జన్యాలు, గుండాయిజము, రౌడిజంతో కూడుకున్న ఏరియా అది, పాడి షరీఫ్ నుండి ఫలక్నుమా వరకు. సో మేము చాలా నష్టపోయినాం. గతంలో ఔటర్ రింగ్ రోడ్ రాకముందు, ఎయిర్పోర్ట్ రాకముందు మేము చాలా దాడుల నుంచి మేము ఎదుర్కోవాల్సి వచ్చింది. వాళ్ళ దిక్కు నుంచి అక్కడ ఉండే కమ్యూనిటీ ఏదైతుందో ఆ కమ్యూనిటీ తోటి మాకు చాలా థ్రెట్ ఉంది. మేము ఔటర్ రింగ్ రోడ్ రావడంతో మేము కొంచెం ఊపిరి విడుచుకున్నాం. ఎందుకంటే కర్ఫ్యూ ఎప్పుడైనా హైదరాబాద్ సిటీలో కర్ఫ్యూ ఎప్పుడైనా చార్మినార్, ఫలక్నుమా, చంద్రాయంగుట్ట ఇది మొత్తం కర్ఫ్యూ ఉంటుంది. అది మళ్ళీ అదే ఇటువైపు సిటీకి ఎక్కడ సరౌండింగ్లో ఎక్కడ కూడా కర్ఫ్యూ ఉంటుంది. ఆ జోన్లో మాత్రం ఖచ్చితంగా కర్ఫ్యూ ఉంటుంది. కమ్యూనల్ ఎఫెక్టెడ్ ఏరియా అది. ఆ విధంగా ఉండడం ద్వారా మా దగ్గరికి కంపెనీలు పెట్టడానికి కానీ, లేకపోతే వెంచర్ వేయడానికి కానీ ఎట్లాంటి డెవలప్మెంట్ యాక్టివిటీ కూడా మా దగ్గర కాలే. అవుతుంది యాక్టివిటీ అంటే ఎప్పటి నుంచి అంటే 2008-9 నుండి ఎప్పుడైతే ఔటర్ రింగ్ రోడ్ అయిందో అప్పటి నుండే మా దగ్గర డెవలప్మెంట్ యాక్టివిటీస్ ప్రారంభమైంది. ఇప్పుడు మళ్ళీ చార్మినార్ జోన్లో కలుపుతుంటే యథాతథంగా పాత రోజులు జ్ఞాపకం వస్తున్నాయి మాకు. మళ్ళీ అభివృద్ధి కుంటిపడిపోతుంది. ఎవరు కూడా అక్కడ పెట్టుబడులు పెట్టడానికి కానీ, కంపెనీలు పెట్టడానికి కానీ, వెంచర్లు వేయడానికి కానీ, మిగతా ఏ విషయాలకు కూడా ఎవరు రారు. డెవలప్మెంట్ అంతా కూడా ఆగిపోతే మేము తీవ్రంగా నష్టపోతామని మేము అనుకుంటున్నాం. కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసే వాళ్ళు మాత్రమే అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. మిగతా ఎవరికి కూడా ఈ అభ్యంతరం అనేది ఉండదు అనేసి మాట్లాడుతున్నారు గ్రౌండ్లో. మరి మీరు అంటే మీ బిజినెస్ పరంగా మీరు డెవలప్మెంట్ ఆగిపోతుందని భావిస్తున్నారా, లేదంటే అందరు ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు? రియల్ ఎస్టేట్ అనేది ఒక కోణం మాత్రమే. మేము అన్ని కోణాలలో ఆలోచన చేస్తున్నాం. శాంతి భద్రతలు దెబ్బతింటాయి. మాకు అసలు వాస్తవంగా మాకు భద్రత దెబ్బతింటుంది. మేము రావాలి చార్మినార్ పోవాలంటే మేము సేఫ్గా పోము, రాము అక్కడ నుండి. మాకు ముఖ్యంగా ఏంటంటే మేజర్ ఐటమ్ ఏంటంటే శాంతి భద్రతలే. ఈ రియల్ ఎస్టేట్ రావాలి, రియల్ ఎస్టేట్ తోటి అదేం కాదు. ఇంకోటి ఏంటంటే మా దగ్గర ఇప్పుడు దాదాపుగా 1500 ఎకరాల నుంచి 2000 ఎకరాల్లో ఇండస్ట్రియల్ జోన్ ఉంది. ఆ డిఫెన్స్ ఉంది మధ్య. మేము డిఫెన్స్ ఉండే ఏదైతే ఆర్సీఐ డిఫెన్స్ ఏదైతే రీసెర్చ్ సెంటర్ ఉందో అది ఉండడం ద్వారా మేము సేఫ్ అయినాం ఇప్పటి వరకు. ఒకవేళ అది లేకపోతే మొత్తం ఓల్డ్ సిటీ నుంచి వచ్చేసి మొత్తం దగ్గర కబ్జాలు చేసేస్తారు. ఇప్పుడు కూడా చార్మినార్ జోన్ అంటే మొత్తం మా ఏరియా మొత్తం కూడా కబ్జాలు, ఫైల్ మాల్లు వీళ్ళు వచ్చేస్తారు. ఇప్పుడు అట్లాంటిది లేదు. శాంతి భద్రత మేజర్ పాయింట్ ఏంటంటే శాంతి భద్రతలు దెబ్బతింటాయి. మాకు భద్రత ఉండదు ఫస్ట్ అదే. దాని తర్వాత రియల్ ఎస్టేట్, దాని తర్వాతనే ఇక తర్వాత ఏంటంటే ఈ సెంటర్ సిటీకి రావడం పోవడం ట్రాఫిక్ ఇబ్బంది. మేము ఎల్బీ నగర్ అంటే ట్రాఫిక్ ఏమి ఉండదు, ట్రాఫిక్ ఫ్రీ ఉంటుంది కాబట్టి వెళ్ళిపోతాం. ఔటర్ రింగ్ రోడ్లో ఆగే సమస్య లేదు. సాగర్ రోడ్ నుంచి కూడా ఎక్కడ వరకు బిఎన్ రెడ్డి వరకు కూడా ఫ్రీగా వెళ్ళిపోతుంది వెహికల్. బిఎన్ రెడ్డి తర్వాత ఒక 2 కిలోమీటర్ 3 కిలోమీటర్లే ట్రాఫిక్ ఉంటుంది. సో ఇంకా మొన్ననే ఈ లైన్ క్లియరెన్స్ అయింది. ఇప్పుడిప్పుడే జోన్లని డిస్ట్రిబ్యూట్ చేసేటువంటి కార్యక్రమంలో ఉన్నారు గవర్నమెంట్. సో ఇప్పటికిప్పుడు మీరు చార్మినార్ జోన్ వద్దు, మాకు ఎల్బీ నగర్ జోనే కావాలి అని ఎందుకు అంటున్నారు? మీకు డిసైడ్ అయిపోయిందా చార్మినార్ జోన్ అని? ఎక్కడ ఇంకా ప్రకటనలు అయితే రాలేదు కదా? వచ్చినాయండి, టీవీలో ప్రసార మాధ్యమాల్లో చూసే మేము ఈ జేఏసీగా ఏర్పడి తుక్కుగూడ మున్సిపాలిటీ మొత్తం జేఏసీగా ఏర్పడి అందరం పాల్గొనడం జరిగింది. ఒకవేళ గవర్నమెంట్ ఖచ్చితంగా మేము మిల్లనే కలుస్తామంటే తీవ్ర స్థాయిలో ఉద్యమం చేస్తాం. మేము తుక్కుగూడ అంటే జర ఉద్యమాల గడ్డ, పబ్లిక్ తెలుసు, అందరు తెలుసు. ఏదైనా ఇంతకుముందు డబుల్ బెడ్రూమ్ అప్పుడైనా సాధించడం, అది సేమ్ అట్లే ఇది సాధిస్తామని అంటున్నాం. అంటే మీ వెనకాల ఎవరు ఉండరు? మేము ఏదన్నా చేయడానికి వార్ వన్ సైడ్ అనడానికి మీకు అంటే పబ్లిక్ ఉండరా, లేదంటే ఏదన్నా ప్రతిపక్షాల బలం ఉందా? కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరు హెచ్చరిస్తున్నదా, లేదా డిమాండ్ చేస్తున్నారా, లేదంటే విన్నవించుకుంటున్నారా ఏంటి? ఇలా కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ ముగ్గురం ఉన్నాం. ఇలా మా ఇంటికి రాజకీయ నాయకుడు ఎవరు లేరు. మాది మొదటి ప్రజలే కోరుకుంటారు. ఇది మీరు అక్కడ లోకల్కి వచ్చి చూస్తే ప్రజలు కోరుకుంటారా, నాయకులు కోరుకుంటారా, ఇంకా వేరే పార్టీ వాళ్ళు కోరుకున్నా తెలుస్తుంది. సో ముఖ్యంగా
ముఖ్యంగా డిమాండ్ ఏంటి అంటే ఎందుకు చార్మినార్ జోన్ని వద్దనుకుంటున్నారు అనడానికి మీరేం సమాధానం చెప్తారు? ఇంతకుముందు సోదరుడు చెప్పినట్టు చాలా ఇబ్బందులు ఉంటాయి, శాంతి భద్రతలే కానీ మీకు పొయ్యి రావడానికే కానీ మాకు ఈ బడంగపేట మధ్యలో ఉంటుంది. ఇప్పుడు జిహెచ్ఎంసీ అయిపోయిన ఇంకా బడంగపేట మధ్యలో వస్తే బడంగపేట దాటిన తర్వాత తుక్కుడు వస్తుంది. బడంగపేటనేమో ఎల్బీనగర్ జోన్లో కలిపారు, తుక్కుడనేమో చార్మినార్ జోన్లో కలిపారు. అది ఎట్లా ఎవరు డిసైడ్ చేసారో తెలియదండి. అంటే దాని వెనకాల ఏమన్నా కుట్ర కోణం దాగి ఉందనుకుంటున్నారా? ఎందుకంటే ముందున్న జాగని మీరు అన్నట్టు ఎక్కడో వేసి వెనకాల ఉన్న జాగని మళ్ళీ మన ఎల్బీ నగర్ జోన్కి డివైడ్ చేయడానికి ఏమన్నా దాని వెనకాల ఎవరన్నా ఉండి చేయిస్తున్నారని ఏమన్నా ఆరోపిస్తారా ఏంటి? ఇలా రాజకీయ నాయకులు కొంతమంది జోక్యం చేసుకొని చేపించారని మాకు డౌట్ ఉన్నది. అది ఎవరు చేసినది తెలియాలి. ఎందువల్ల ఉండొచ్చు అంటే మీ జోన్నే పర్టికులర్గా మీ కాన్స్టిట్యున్సీ మీద ఏమన్నా పర్టికులర్గా ఏమన్నా ఎవరికైనా లాభాలు నష్టాలు ఏమన్నా చేకూర్చేటువంటి అవకాశాలు ఉన్నాయా? దేనికోసం అనుకుంటారు? కనీసం రీజన్ అన్న చెప్పగలరా? నా నాయకుల పేర్లు తెలియకపోయినా. అంతా తుగ్గుడ అంటే మొత్తం కంబైనింగ్ ఉంటారు. గ్రామీణ వాతావరణము ఏదైనా ఇలా కమ్యూనల్ ఇష్యూ అయినప్పుడు టోటల్ అంతా ఏకదాటి మీద వస్తారు. అందుకని అది అంటే ఏ నిర్ణయాలు తీసుకున్నా ఒకరి నిర్ణయం వెనకాల అందరు కట్టుబడి ఉంటారనేసా? కంపల్సరీ కట్టుబడి ఉంటారు. తుగ్గుడలో మాత్రం కట్టుబడి ఉంటాం. అది సో అన్న మీరు చెప్పండి, అంటే ఫస్ట్ జోన్స్ కావాలనుకున్నది మీరే, ఇప్పుడు జోన్ల వారీగా లైన్ క్లియరెన్స్ అంటే ఎప్పుడైనా మెగా సిటీగా డెవలప్మెంట్ అనేది దేశంలోనే అంటే అగ్రస్థానంలో ఉన్నటువంటి సిటీగా హైదరాబాద్ నగరం తీర్చిదిద్దే దిశగా ఇవి అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీ వేదికగా ఇలాంటి నిర్ణయాలు జరిగినాయి. మొన్న మున్సిపాలిటీ కౌన్సిల్ మీటింగ్లో కొంత వీటి విషయంలో కూడా లాస్ట్ మూమెంట్లో మాటలు జరిగాయి. సో ఈ రకంగా ఈ ఫైల్ అనేది క్లియరెన్స్ అయ్యింది, గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది గవర్నమెంట్. జోన్ల వారీగా మున్సిపాలిటీలను కావచ్చు కార్పొరేషన్లను కావచ్చు సో అభివృద్ధి చెందుతుంది అనుకోవచ్చు కదా. అంటే హైదరాబాద్ సిటీని ఇంకా కొంత డెవలప్మెంట్ చేసే దిశగా గవర్నమెంట్ ముందుకెళ్తుంది అనుకోవచ్చు కదా. అట్లయితే కనబడటం లేదండి. ఇంతకుముందు మా మిత్రుడు అన్నట్టు నీకు ప్లేస్ అంతా ఖాళీగా ఉండడము అంటే జిహెచ్ఎంసీలో మెర్జ్ కావాలంటే దానికి ఒక కాన్స్టిట్యూషన్ ప్రకారం దానికి ఒక క్రైటీరియా ఉంటుంది, దానికి ఒక సిస్టమ్ ఉంటుంది. మేము ఫస్ట్ అపోజ్ చేసేది అంటే మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్కి వెళ్ళాలి కదా. ఫస్ట్ కార్పొరేషన్ తర్వాతే జిహెచ్ఎంసీలో మెర్జ్ కావాలి. కార్పొరేషన్ చేయకుండా డైరెక్ట్ మెర్జ్ చేసారు. మెర్జ్ చేసినా కానీ ఏ ప్రాంతమైనా ఏదైనా భాష వాళ్ళ లైఫ్ స్టైల్ని బట్టే మారుతుంది. మేమేమన్నామంటే మాకు చార్మినార్కు మాకు ఎటువంటి సంబంధం లేదు, లైఫ్ స్టైల్లో కానీ మేము ఉండే విధానం కానీ మా ఏరియాకు వాళ్ళకి ఎటువంటి పొంతన లేదు కనుక మేము అట్లీస్ట్ ఒకవేళ జిహెచ్ఎంసీ జరిగినా కానీ మేమేమంటాం అంటే మాకు ఎల్బీనగర్ కలపండి. మాకు మీరు చూడండి పాడి ఎయిర్పోర్ట్ నుంచి ఎంత దూరం ఉంటుంది, పాడి 3 కిలోమీటర్స్ తర్వాత వాళ్ళది ఎలా ఉంటుంది, మా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, మా అభివృద్ధిలో మేము ఇచ్చే ఫండ్ కానీ వాళ్ళకి మేము ఇవ్వడానికి ఇష్టం లేదు. ఇది రాజకీయ కోణంగా వాళ్ళు ఏంటంటే ఇది ఒక డిస్కపైన కలిపితే వాళ్ళందరూ మెజారిటీ వాళ్ళే ఉంటారు కనుక మేయర్ కావడానికి అలా ఉంది, ఆ కోణం కూడా ఉంది కనుక మేమేమన్నా మేము ఎట్టి బస్సులు ఒప్పుకునేది లేదు. మీరు చూడండి ఏ ప్రాంతమైన ఏదైనా విడిపోవడానికి కారణం ఏంటంటే దాన్ని ఉంటుందంట క్రైటీరియా, ప్లేసెస్ కానీ భాష కానీ ఉండే విధానం కానీ మేము ఇష్టం లేదు మాకు. ఇప్పుడు మన కొన్ని రాష్ట్రాలను తీసుకుపోయి కలిపితే ఒప్పుకోరు, కారణం ఏంటంటే వీళ్ళకి తేడా ఉంటుంది. మేము అదే క్రైటీరియాతో మేము చెప్పేది అంటే మాకు ఇష్టం లేదు కలవడానికి, ఎట్టి పరిస్థితుల్లో కలిసేది లేదు. ఇన్ కేసు మేము కార్పొరేషన్ కావాలని కొట్లాడుతున్నాం. మేము ఫస్ట్ కార్పొరేషన్ మాకు ఉన్న మెసేజ్ వరకు ఏంటంటే ఫస్ట్ కార్పొరేషన్ మెర్జ్ తర్వాతనే జిహెచ్ఎంసీలు కావాలి. మేము దాని అన్ని యాక్ట్ ప్రకారం లా ప్రకారం మేము అన్నీ చూస్తున్నాం. అది దాని తర్వాత మేము కూడా స్టెప్ వేస్తాము. అట్లీస్ట్ జరిగిన ఒకవేళ ఏమంటారు మా చేతిలో లేకుండా పోయినప్పుడు కానీ ఒకవేళ జరిగితే చార్మినార్ కాకుండా ఎల్బీనగర్కి కలపాలని మా కోరిక. బస్ అంతే. రైట్. ఇప్పుడు ఈరోజు జిహెచ్ఎంసీ కమిషనర్ని కలవడానికి వచ్చారు, సో ఒక వినతి పత్రాన్ని ఇవ్వడానికి వచ్చారు. ఒకసారి చూపిస్తారా వినతి పత్రంలో ఏమేమి మీరు రిప్రజెంటేషన్లో ఏం పెట్టినరు? సో అక్కడ కమిషనర్ కలిసిన తర్వాత ఆయన మీకు సానుకూలంగానే స్పందిస్తాడన్న ఒక భావన వ్యక్తపరుస్తున్నారా? ఇప్పుడు అడగంది అమ్మాయినా పెట్టదు అన్నట్టు మనం మొదలు తెలియజేయాలి కదా అతనికి ఎక్కడ ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, మాకు ఏ విధంగా ఏ ప్రాంతాలను బట్టి మాకు డివైడ్ చేసినట్టు కార్పొరేట్ చేస్తారా జిహెచ్ఎం చేస్తారా మేము సాంఘిక మాధ్యమాల పేరు ద్వారా తెలుసుకున్నాం కాబట్టి అతనితో డైరెక్ట్గా తెలుసుకుంటే అతను తెలిసే అవకాశం ఉన్నది. మేము అభివృద్ధిని చేయొద్దు, అభివృద్ధి అడ్డుకోవాలని మాకు ఎక్కడ కూడా లేదు. అంత మాత్రం నది నీళ్ళు తాగిస్తాను చెప్పి సముద్రం నీళ్ళు తాగమంటే తాగలేం కదా.
అవును కదా, అభివృద్ధి అని చెప్పి పెద్ద సముద్రాన్ని చూపించేసి మాకు నది నీళ్ళు దాపకుండా సముద్రం వెళ్తే మాకు బాగుండదు. మేము ఈ అభివృద్ధిని ఎక్కడ కూడా అడ్డుకోవాలని చూడలేదు. మాకు ప్రాంతాలుగా వారికి భౌగోళికంగా ఉన్న పరిస్థితులను బట్టి మా యొక్క నడవడికను బట్టి మాకు విభజించాలే తప్ప ఎక్కడో గ్రామ పంచాయతీ తీసుకొచ్చి మాట్లాడాలి. వాళ్ళ గ్రామ పంచాయతీ అసలు ఏం తెలియదు. గ్రామ పంచాయతీ డైరెక్ట్ తీసుకొచ్చి మున్సిపల్ కూడా కలవలేదు. మున్సిపల్ నుంచి కార్పొరేషన్ లేదు, కార్పొరేషన్ జిహెచ్ఎంసీకి. అంటే ఇంత ఇది ఏ రాజకీయ కూరాలని మేము అనుకోవట్లేదు, కానీ ఉండొచ్చు కూడా అని అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు తెలియలేదు, ఇప్పుడు తెలిసింది కాబట్టి మేము జాగ్రత్త పడాలనే అవకాశం ఉంది. మాకు ఉన్న అవకాశం వినియోగించాం తప్పకుండా. మేము ఎక్కడ కూడా రాజకీయంగా మేము పోరాటం చేయట్లేదు. అందరూ రాజకీయ కలిసి మేమందరం చేసి ఏర్పడి అందరం కూర్చొని మాట్లాడిన మాటనే మేము ఇక్కడ చెప్పేది. మేము ఒక వ్యక్తిగత మాటలు కానీ మా వ్యక్తిగత స్వలాభాల గురించి కానీ ఎక్కడ కూడా మాట్లాడలేదు. ప్రజలతో నిన్న మాట్లాడి మేము వాళ్ళ యొక్క దాన్ని తీసుకొని వచ్చినాం. వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా సంతకాలతో సహా వచ్చినాం. మేము ఒకరు ఏదో రాలేదు, 100 మంది సంతకాలు మాట్లాడినాం అందరితో కూర్చొని. అక్కడ మాట్లాడిన ప్రజలు ఏమంటారు అంటే మాకు ఉన్నదాన్ని తీసుకొని చార్మినార్ అంటేనే ఒక ఎడిషన్లుగా ఫీల్ అవుతున్నారు. ఎల్బీ నగర్ అంటే మనది అన్న ఒక ఫీలింగ్ వస్తుంది. చార్మినార్ అంటే అట్లా ఓల్డ్ సిటీగా అట్లా పేరు పొందింది. అప్పుడు ఎందుకంటే మనము చాలా విచిత్రమైన సంఘటన జరిగేది. కొద్దిగా ప్రాంతాలలో కొన్ని ప్రాంతాలలో గడబడి జరిగినప్పుడు ఓల్డ్ సిటీలోనే జరిగేది. మనకి ఇక్కడ ఏ ప్రాంతాలు జరగకపోయేది. చార్మినార్, తలాబ్కట, యాకుత్పుర, కుర్సుపుర ఈ ప్రాంతంగా ఎక్కడ చూసినా కూడా అట్లా ముస్లిం పేరు అట్లా కనిపించేది ఒక కమ్యూనిటీ అనేది. వాళ్ళని అంటే మేము మతపార్థిక అనేది కూడా మేము చూడట్లేదు. మాకున్న అవకాశాలను మాకు చూపించమని అడుగుతున్నాం. వాళ్ళని ఎక్కడ వేరు చేసి వాళ్ళకి మాకు వేరు చేసి తగాదాలు పెట్టాలి, మత విదేశాలు రెచ్చగొట్టాలి, కుల విధాలు మేము చూడాలని ఎక్కడ కూడా కోరుకోవట్లేదు. మాకున్నదాన్ని మేము వాడుకోవాలని చూసుకుంటాం. చార్మినార్లో ఉంటే మీ చార్మినార్ జోన్గా ఉంటే డెవలప్మెంట్ కాదని ఏమన్నా భావన ఉందా? లేదంటే ఎల్బీ నగర్ అయితే తొందరగా డెవలప్మెంట్ విషయంలో కొంత ముందుగా ఉంటుందనేసి ఫీల్ అవుతున్నారా? ఎట్లా అంటే ఏం అంటే పబ్లిక్ నుంచి వచ్చినటువంటి వాదనలు ఏంటి? ఉన్నది ఏంటంటే ఇప్పుడు రిలేషన్షిప్ ఎక్కడి నుంచి మొదలవుతా అంటే మనకు తుక్కు కూడా ఉంది. తుక్కుగూడ నుంచి ఇంకా ఏరే కమ్యూనికేషన్ మాకున్న సౌలభ్యం ఎక్కడైతే ఉంటుందో అక్కడ కలిపితే ఏంటంటే ఈజీగా రవాణా సౌకర్యం ఉంటుంది, ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది. ఇంకా పర్మిషన్ల గురించి పోతాము, చిన్న పెద్దదానికి కూడా మేము పోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేనే ఉన్నా, ఇక్కడికి వెళ్ళాలంటే ఇంత దూరం రావాలంటే చాలా కష్టం. రేపు చార్మినార్ ప్రాంతంలో కలుపుతారు, చార్మినార్ ఎక్కడో ఆఫీస్ కడతారు. మాకు అతను 18 కిలోమీటర్ల దూరము, మేము అతను కలవాలి, ఆ ట్రాఫిక్లో పోవాలి, వాళ్ళని తెలుసుకుంటూ పోవాలి. ఆ ఆఫీస్ ఎక్కడో తెలియదు. నేనే తెలుసుకోలేకపోతే మామూలు వృద్ధుల పరిస్థితి, వికలాంగుల పరిస్థితి, వాళ్ళకి చాలా ఇబ్బందులు పాలవుతారు కదా. చేసేందుకు ఖచ్చితంగా ఏదో ఒక అవసరం అయితే ఉంటుంది మనిషి అన్నప్పుడు. ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకోలేక మాది అభివృద్ధి కుంటుపడుతుంది అనే దాంతోనే మేము కొంచెం ఫీల్ అవుతున్నాం తప్ప మాకు అలాంటి స్వలాభం అవి ఏమి లేవు సెక్యూరిటీ పరంగా. మొత్తానికి విన్నారు కదా, ఈరోజు తుక్కుగూడ వాసులు ముక్తకంఠంతో జిహెచ్ఎంసీ ఆఫీస్ వరకు వచ్చారు కమిషనర్ని కలవడానికి. ఆయన ఎట్లా స్పందిస్తాడో తెలియదు, కానీ వీళ్ళు మాత్రం కంపల్సరీగా మాకు ఎల్బీ నగర్ జోన్ మాత్రం కావాలి, చార్మినార్ జోన్ వద్దనేసి అంటున్నారు. సో దీనికి రీజన్ భద్రత కరువు అవుతుంది, సెక్యూరిటీ పరంగా మాకు కొంత భయం అవుతుంది. ఎందుకంటే అక్కడ అంతా కూడా మైనారిటీ వాళ్ళు ఎక్కువగా ఉంటారు కాబట్టి, అంటే మతపరమైనటువంటి విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా మేము ఈ నిర్ణయం తీసుకోలేదు. కానీ డెవలప్మెంట్ విషయంలో మాత్రం ఖచ్చితంగా మాకు అక్కడ డెవలప్మెంట్ కాదు, అదే ఎల్బీ నగర్లోనైతే డెవలప్మెంట్ విషయంలో కాస్త ముందడుగు ఉంటుంది కాబట్టి మేము ఎల్బీ నగర్ జోన్ని కోరుకుంటున్నాము. సో స్థానికత ఆధారంగా మున్సిపాలిటీని కార్పొరేషన్ని మళ్ళీ జిహెచ్ఎంసీలో కలవడం, ఇది ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ ఏది చేయకుండా డైరెక్ట్గా మాకు చార్మినార్ జోన్ అనే వార్తలు వినబడుతున్నాయి. సో ఇది కార్యరూపం దాలుస్తే మాకు చాలా ఇబ్బందులు అవుతాయి. సో గ్రౌండ్ లెవెల్లో అందరి పబ్లిక్కి సంబంధించి, అక్కడ స్థానికులకు సంబంధించి అందరి వాదనలు ప్రతివాదనలు విన్న తర్వాత, వాళ్ళ సంతకాల సేకరణ తీసుకున్న తర్వాత వాళ్ళకి చార్మినార్ జోన్ వద్దు, ఎల్బీ నగర్ జోన్ కావాలంటూ కమిషనర్ దగ్గర ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చారు. సో ఇది కాకుండా గవర్నమెంట్ వాళ్ళుగా సో డైరెక్ట్గా మేము చార్మినార్ జోన్ ప్రకటిస్తే మాత్రం ఊరుకునేది లేదు. గవర్నమెంట్ చేసేటువంటి ప్రతి కార్యక్రమాలను కూడా మేము అడ్డుకునేటువంటి కార్యాచరణలో ముందుకు పోతాం. మా పోరాటం అసలు ఆగదు. మాకు మాత్రం కంపల్సరీగా జిహెచ్ఎంసీలో విలీనం చేస్తే కనుక ఎల్బీ నగర్ జోన్ని క్రియేట్ చేయాలనేసి, ఎల్బీ జోన్లో కలపాలనేసి కూడా ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళ స్థానికులు, తుక్కుగూడకు సంబంధించిన స్థానికులు చెప్తున్నటువంటి మాట. కెమెరా పర్సన్ వీరాతో హరిత, తెలంగాణ ఫోకస్.